సందర్భంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడాను క్రిస్మస్ మాసం, విశ్వాల రక్షకుడు ప్రజలకి భయాన్ని దూరం చేసి తను ఉన్నారని నమ్మకం కలిగించినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీ సందర్భంగా క్రిస్మస్ డిసెంబర్ మాసం అంతా కూడాను సెమీ క్రిస్మస్ వేదికతో వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలు కూడా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం చేసిన గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా లోకానికి కరుణ, దయ, ప్రేమ అనేది పరిచయం చేస్తూ వీటి ద్వారా దైవ మార్గాన్ని చేర్చనేది సూచించినటువంటి లోకరక్షకులు జీసస్ క్రైస్ట్ తను సిలువ మోస్తూ ప్రజల పాపాలను భరిస్తూ అదేవిధంగా రక్తాన్ని చిందిస్తున్నప్పుడు కూడా ప్రజలకి విశ్వాసాన్ని కల్పిస్తూ దైవ చిత్తమర్యాదాన్ని సూచించినటువంటి మహోన్నత వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మతం విశ్వదేవుడిగా ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదిన సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిషనరీ స్కూల్స్ లో మేము చదువుకున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ క్రిస్టియన్ అలవాట్లు ఫెయిత్లోనే మా యొక్క బాల్యం అంతా కూడా గడిచింది. సో మేము ఎదిగిన తర్వాత ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ క్రిస్మస్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జాయ్ టు ది వరల్డ్. ఇందులో ఏంటంటే మేము ముఖ్యంగా ప్రేమ, లవ్ అండ్ డెడికేషన్, రెండోది ఏంటంటే స్మైల్. సో ఇవన్నీ మనకి జీసస్ క్రైస్ట్ ద్వారా ఈ లోకానికి ఇవ్వబడింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.